హలో అండి, వెల్కమ్ టు అనితాస్ ఫ్యాషన్. ఈరోజు వీడియోలో జాకెట్ బ్లౌజ్తో 9 to 10 years బేబీ గర్ల్ క్రాప్ టాప్ పైకి జాకెట్ని ఏ విధంగా కట్ చేసుకోవాలో చూపిస్తాను. ఫస్ట్ అయితే ఇక్కడ బ్యాక్ పార్ట్ని కట్ చేయడానికి ఇక్కడ ఓపెన్స్ అనేవి మన వైపు ఉండేలా క్లాత్ ఎడ్జెస్ సమానంగా ఉండేలా నీట్గా స్ట్రైట్గా ఎల్ స్కేల్ సహాయంతో స్ట్రైట్గా లైన్స్ డ్రా చేసుకోవాలి. ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా ఇప్పుడు ఎగస్ట్రా ఉన్న క్లాత్ని కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఆది బ్లౌజ్ను తీసుకొని ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా వేసుకొని బాడీ పార్ట్ హైట్ ఎంత వచ్చిందో కొలుచుకోవాలి. ఇక్కడైతే వీళ్ళు కొలతకి ఎంత ఇచ్చిన ఆది బ్లౌజ్ ఎంత ఉందో అంతే పెట్టమన్నారు, కానీ నేను 1 ఇంచ్ ఎగస్ట్రా మార్కింగ్ వేస్తున్నాను. 1/2 ఇంచ్ ఎగస్ట్రా మార్కింగ్ వేసుకొని 19 ఇంచెస్కి ఒక మార్కింగ్ వేసుకోవాలి. బాడీ పార్ట్ హైట్ వచ్చేసి ఇప్పుడు ఈ 2 మార్కింగ్లు కలిసేలా స్ట్రైట్గా ఒక లైన్ డ్రా చేసుకోవాలి. ఇప్పుడు ఆది బ్లౌజ్ని వీడియోలో చూపిస్తున్న విధంగా నీట్గా పరుచుకోవాలి. ఇలా సింపుల్గా ఎక్కువ కొలతలు లేకుండా బ్లౌజ్ని ఈజీగా కట్ చేసుకోవచ్చు. మనకి నెక్ రౌండ్ ఎక్కడ వచ్చిందో అక్కడ 1/2 ఇంచ్ లోపలికి మార్కింగ్ వేసుకోవాలి. సేమ్ షోల్డర్ దగ్గర కూడా 1/2 ఇంచ్ ఖర్చుతో కలిపి మార్కింగ్ వేసుకోవాలి. ఇది వచ్చేసి బ్యాక్ నెక్ ఎంత ఉందో అంతే మార్కింగ్ వేసుకొని ఇక్కడ చంక డౌన్ కూడా ఆది బ్లౌజ్లో నుంచి ఖర్చుతో సహా మార్కింగ్ వేసుకోవాలి. ఇప్పుడు ఆది బ్లౌజ్ సైడ్ జాయింట్స్ ఎలా ఉందో సేమ్ అదే విధంగా మార్కింగ్ వేసుకొని వీడియోలో చూపిస్తున్న విధంగా నీట్గా లైన్స్ డ్రా చేసుకోవాలి. ఇప్పుడు ఇక్కడ నెక్ విడ్త్ వచ్చేసి పైన 2.5 ఇంచులు ఉంది కదా, అదే 2.5 ఇంచుని కిందకి మార్కింగ్ వేసుకొని స్ట్రైట్గా ఒక లైన్ డ్రా చేసుకోవాలి. ఇప్పుడు ఫుల్ షోల్డర్ వచ్చేసి 5.5-6 ఇంచులు ఉంది. ఇదే 6 ఇంచులకి ఇటువైపుకి మార్కింగ్ వేసుకొని స్ట్రైట్గా ఒక లైన్ డ్రా చేసుకోవాలి. ఇప్పుడు మనం ఆది బ్లౌజ్లో నుంచి చంక డౌన్ మార్కింగ్ వేసాం కదా, ఆ మార్కింగ్ కలుపుకొని ఇక్కడ 3/4 ఇంచుకి చంకలోతుకి మార్కింగ్ వేస్తున్నాను. ఇప్పుడు వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా టేప్ని హాఫ్కి ఫోల్డ్ చేసుకొని అటువైపు ఇటువైపుకి మార్కింగ్ వేసుకొని ఇలా రౌండ్ షేప్ని నీట్గా డ్రా చేసుకోవాలి. ఇప్పుడు సైడ్ జాయింట్స్ ఖర్చు కోసం 2 ఇంచెస్ని ఎగస్ట్రాగా మార్కింగ్ వేసుకోవాలి. ఇప్పుడు ఈ 2 మార్కింగ్లని నీట్గా కలుపుకోవాలి. ఇక్కడ బ్యాక్ పార్ట్ సైడ్ అయితే నేను బాక్స్ షేపే డ్రా చేస్తున్నాను. మీకు ఏ నెక్ షేప్ కావాలనుకుంటే ఆ నెక్ షేప్ని డ్రా చేసుకొని మనం నీట్గా ఏ విధంగా అయితే మార్కింగ్ వేసామో అదే విధంగా కట్ చేసుకోవాలి. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ని ఏ విధంగా మార్కింగ్ చేసుకోవాలో చూడండి. ఫ్రంట్ పార్ట్ని మార్కింగ్ చేసుకునేటప్పుడు ఫోల్డింగ్ అనేది మన వైపు ఉండేలా వీడియోలో చూపిస్తున్న విధంగా లైనింగ్ క్లాత్ని ఫోల్డింగ్ మన వైపు ఉండేలా వేసుకోవాలి. ఇప్పుడు బ్యాక్ పార్ట్ని తీసుకొని ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా క్లాత్ పైన నీట్గా సర్దుకోవాలి. ఇప్పుడు బ్యాక్ పార్ట్ ఏ విధంగా ఉందో అదే విధంగా మార్కర్తో నీట్గా బ్యాక్ పార్ట్ షేప్ని డ్రా చేసుకోవాలి. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ నెక్ వచ్చేసి బ్యాక్ పార్ట్ నెక్ కన్నా 1/2 ఇంచ్ లేదా 1 ఇంచ్ ఎక్స్ట్రా మార్కింగ్ చేసుకోవాలి. ఇలా ఈ మార్కింగ్లు అన్నింటికి స్ట్రైట్గా లైన్స్ డ్రా చేసుకొని
ఈ బాక్స్ షేప్లో మనకి ఏ నెక్ షేప్ కావాలనుకుంటే ఆ నెక్ షేప్ని డ్రా చేసుకోవాలి. ఇక్కడైతే నేను రౌండ్ నెక్ని డ్రా చేస్తున్నాను. ఇక్కడ చంక లోతు వచ్చేసి 1/2 ఇంచ్కి మార్కింగ్ వేస్తున్నాను. ఇలా నీట్గా కలుపుకొని ఇప్పుడు మనం ఏ విధంగా అయితే ఫ్రంట్ పార్ట్ని మార్కింగ్ వేసామో అదే విధంగా నీట్గా కట్ చేసుకోవాలి. ఇలా నీట్గా కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు హ్యాండ్స్ని ఏ విధంగా కట్ చేసుకోవాలో చూడండి. ఇక్కడ హ్యాండ్ కటింగ్ వీడియో అయితే స్కిప్ అయిపోయింది. ఇప్పుడు ఈ హ్యాండ్స్ ఏ విధంగా కట్ చేశానో చూపిస్తాను చూడండి. ఫస్ట్ అయితే బార్డర్ వచ్చింది కాబట్టి 1/2 ఇంచ్ మార్కింగ్ వేసుకొని ఇప్పుడు ఆది బ్లౌజ్లో నుంచి హ్యాండ్ పొడవును ఎంత వచ్చిందో మార్కింగ్ వేసుకోవాలి. ఇక్కడైతే 3.5 ఇంచులు వచ్చింది కదా, ఈ 3.5 ఇంచులకి పైన ఎగస్ట్రా 1/2 ఇంచు కలుపుకోవాలి సైడ్ జాయింట్స్, హ్యాండ్ సైడ్ జాయింట్స్ కొరకు. ఇప్పుడు మనకి 4.5 ఇంచెస్ వచ్చింది కదా హ్యాండ్ లెంత్, 2.5 ఇంచెస్ హ్యాండ్ చంక డౌన్కి మార్కింగ్ వేసుకొని మన హ్యాండ్ షేప్ని డ్రా చేసుకున్నాను. హ్యాండ్ ఆర్మ్ రౌండ్ వచ్చేసి 6.5 ఇంచెస్, ఇది 6.5 ఇంచెస్ని మార్కింగ్ వేసుకొని ఎగస్ట్రా ఖర్చు కోసం 2 ఇంచుల మార్కింగ్ వేసుకొని హ్యాండ్ షేప్ని డ్రా చేసుకున్నాను. ఇక్కడ హ్యాండ్ చంకలోతు ఇప్పుడు హ్యాండ్ చంకలోతు వచ్చేసి ఇక్కడ పైన 3/4 ఇంచుకి మార్కింగ్ వేసుకొని 3/4 మార్కింగ్ కా నుంచి మన హ్యాండ్ ఆర్మ్ రౌండ్ 6.5 ఇంచెస్ వచ్చింది కదా, అక్కడ వరకు టేప్ని పెట్టుకొని హాఫ్కి ఫోల్డ్ చేసుకొని ఒక మార్కింగ్ వేసుకోవాలి. ఇప్పుడు ఇక్కడ 1/2 ఇంచ్ మార్జిన్తో ఐబ్రో షేప్ని డ్రా చేసుకోవాలి. వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి. వీడియోకి సంబంధించింది ఏదైనా డౌట్ ఉంటే కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.